ఓం సర్వనేత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 9వ అధ్యాయంలో 4వ భాగము. ఈ అధ్యాయం పేరే యోగ సాధన రహస్యం. నిన్న 233 పేజీ వరకు చెప్పాను. మళ్ళీ అదే 2 లైన్లు ముందు ఫస్ట్ అదే చదివిందే 2 లైన్లు చదువుతున్నా. మళ్ళీ ఈ విధమైన బ్రహ్మలీనత ప్రాప్తించిన తర్వాత ఇంకా దేని గురించి చింత? అందువల్ల అటువంటి స్థితిలో నేను నిశ్చింతుణ్ణి, నేనే అద్వితీయుణ్ణి, నాకంటే వేరుగా మరేది చూడను, అప్పుడు నేనే బ్రహ్మను. ఇంతవరకు చదివిందన్నా. ఇప్పుడు 233 పేజీలోనే ఇది ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నట్టు. మనస్సులో విక్షేపం అంటే అస్థిరత ఉన్నవాడు అలా చాలా చూస్తుంటాడు. అందువల్ల క్రియ ద్వారా ఆ అస్థిరతను నిలపటానికి అంటే అదుపు చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అదే వ్యక్తి క్రియ చేసే క్రియాపరావస్థలో ఉదార చిత్తుడైనప్పుడు మనోవిక్షేపం కలగదు. ఇందువల్ల దానికి మరో సాధన ఏదీ లేదు. ఎందుకంటే దీర్ఘమైన సాధన చేసిన తర్వాత ఎప్పటికీ కూటస్థంలోనే ఉండిపోయిన వాడు అప్పుడు ఏం చేస్తాడు? కాకపోతే చెయ్యదగిందంటూ ఏదీ ఉండదు. ఎందుకంటే ప్రాప్తి పొందడం కోసం మాత్రమే ప్రయత్నానికి ప్రయోజనం ఉంది. కానీ ప్రాప్తి కలిగిన తర్వాత ఇంకా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉండదు. ఇదే కర్మ పరిసమాప్తి. అప్పుడు ధీరుడు స్థిరుడు అయి ఉన్నందువల్ల ఆసక్తి ఉండదు. అందువల్ల సమాధి కోసం ప్రయత్నం కూడా ఉండదు. ఆ సమయంలో అతని మనసు విక్షేప శూన్యం అయి ఉన్నందువల్ల క్రియావంతులు తమంతట తామే క్రియాపరావస్థలో నిమగ్నులై ఉంటారు. అంటే బొమ్మలా నిలకడగా ఉంటారు. భావాలు రెంటి నుంచి వేరైపోయి ఎప్పుడూ క్రియాపరావస్థలోనే తృప్తులై ఉంటారు. ప్రవృత్తి నివృత్తులు లేకుండా తమకు ఎదురైన పనే చేస్తారు. ఆ సమయంలో అనాగతము అంటే భవిష్యత్తు ఉండదు, అతీతము ఉండదు. అలాంటి వారు సంసారంలో ఉంటూనే అసంసారులు, దేహం ఉంటూనే విదేహులు. ఏదో పొందాలని వారు కోరరు. లేకపోతే కోరితే ఏదో వస్తువు గాని విషయం గాని నశించాలని కోరతారు. శూన్య బ్రహ్మలో చిత్తం నిలిచి ఉన్నందువల్ల వారు ఏది కోరితే అది ఆ ప్రకారంగా చేయగలరు. వారిని ఏ విధమైన మానవమానాల భావన సోకను కూడా సోకదు. కల్పనా శూన్యత వల్ల వారిలో ఆలోచన ఉండదు. తెలుసుకోవడం, వినడం, చూడడము ఉండవు. వారు మోక్ష పదవిని కూడా కోరరు. ఆ సమయంలో నిశ్చింతులవుతారు. కానీ ఎవరిలోనైతే చింత ఉంటే అతను ఏమీ చెయ్యకపోయినా అంతా చేస్తాడు. క్రియాపరావస్థలో ఉండేవాడు ఉద్విగ్నుడు, వ్యాకులమైన మనస్సు కలవాడు అని అర్థం కాడు. నిరుద్విగ్నుడు కాడు. అహంకారి అంటే నేను నాది అనుకునేవాడు అహంకారి కాడు. నిహంకారి కాడు. కర్త అంటే పనిచేసేవాడు కాడు. అకర్త కాడు. అటువంటి వారెప్పుడూ ఆశా సందేహాలకు అతీతంగానే ఉంటుంటారు. వారు ధ్యానం కూడా చేయరు. మూర్ఖులు కారు, జ్ఞానులు కారు. వారికి కర్తవ్యము చేయవలసిందని అర్థం. అంటే కర్తవ్యం అంటే చేయవలసింది ఉండదు, అకర్తవ్యము ఉండదు. అప్పుడు వారు నిర్మల బ్రహ్మస్వరూపులు అవుతారు. కోరిక ఉన్నప్పుడు మోక్షం కలగదు. క్రియ అభ్యాసం చేయడం కూడా కోరికే. కానీ క్రియ చేస్తూ క్రియారహితులై క్రియకు పరావస్థ పొంది వారు నిష్క్రియులవుతారు. కోరిక పెట్టుకుని ఏ పని చెయ్యరు. కోరికే అనర్థానికి మూలం. అందువల్ల మనీషులు కోరిక అనే పేరును పేకిరించి పారేస్తారు. క్రియ చేయడం వల్ల ఇది దానంతట అది జరుగుతుంది. అజ్ఞాని లేదా మూర్ఖుడు శాంతి పొందాలని కోరతాడు. కానీ కోరిక అనేది ఉంటుండటం వల్ల అతనికి శాంతి కలగదు. కానీ క్రియాపరావస్థలో ఉండేవారు ధైర్యవంతులు, ఇచ్ఛారహితులు కావడం వల్ల ప్రశాంత మానసులు, పరబ్రహ్మ స్వరూపులు అవుతారు. అప్పుడు వారు ఆత్మను కూడా చూడరు. ఎందుకంటే ఆత్మను చూడడం వల్లే అవలంబన కలుగుతుంది. క్రియాపరావస్థలో అవలంబన కలగదు. క్రియాపరావస్థలో అవలంబన కలగనందువల్ల ఎవరు దేన్ని చూస్తారు? మూర్ఖులు, అజ్ఞానులు, కుబుద్ధిగ్రస్తులు అయిన వాళ్లే శుద్ధ అద్వైత ఆత్మను చూడాలని అనుకుంటారు. ఆత్మను గురించి ఆలోచిస్తారు. కానీ క్రియాపరావస్థలో ఏదీ లేదు. ఈ విషయం వారు ఎరగరు. వారు క్రియాపరావస్థలోనే ఎప్పుడూ ఉంటుండటం వల్ల, ముఖ్యంగా నిశంకులుగాను ఉదాసీనులుగాను ఉంటుండటం వల్ల తమలోనే తాము స్థితులై ఉంటారు. ఇదొక విచిత్రమైన స్థితి.
వారు మొదట్లో ఇచ్ఛాపూర్వకంగానే ప్రాణాయామం ద్వారా యుద్ధం చేసి కోరిక మీద విజయం సాధించి ఎప్పటికీ కూటస్థంలో రమిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో మీరు చూస్తున్నదంతా నశించిపోయేదే. యదృశ్యం తదృశ్యం అని అర్థం. కానీ క్రియాపరావస్థలో ఉండే శూన్య బ్రహ్మ అవ్యయుడు, అక్షయుడు, అవినాశుడు. అందులో ఉన్న మీదట సంతాపాలన్నీ నశించిపోతాయి. ఎందుకంటే అందులో స్థితుడైన తర్వాత యోగి ఇచ్ఛారహితుడు కావడం వల్ల ఈ ప్రపంచంలో ఉంటూ కూడా ఉండనివాడే అవుతాడు. అందువల్ల దేహ అభావం కూడా ఉండదు. ఆ సమయంలో అతనికి దేహం ఉండటము ఉండకపోవడము రెండూ సమానమే. తామే లేనప్పుడు వారిలో మమత కూడా ఉండదు. కానీ లోకులకు చూపించడం కోసం వారు అన్ని కర్మలు చేస్తూ కూడా చేయకుండా ఉంటారు. ఇలాంటి యోగుల దృష్టిలో చీకటి వెలుతురులకు అర్థం ఉండదు. లాభ నష్టాల చింత ఉండదు. ధైర్యం, వివేకం, బుద్ధి, భయం, నిర్భయత, యత్నం, అయత్నం, కర్మ, అకర్మ, ఇచ్ఛ, అనిచ్ఛ అన్న వాటికి వారి విషయంలో విలువ ఉండదు. అతడు స్వర్గాన్ని కోరడు, నరకాన్ని కోరడు. అతడు బంధన గ్రస్తుడు కాడు, ముక్తుడు కాడు. అటువంటి వాడు మూర్ఖుడు కాడు, జ్ఞాని కాడు. లాభాల చింతే ఉండదు. ఆలోచన, అనుశోచన బొత్తిగా ఉండవు. ఎవరిని పొగడటము ఉండదు, నిందించడము ఉండదు. సుఖం లేదు, దుఃఖం లేదు. కర్తవ్యం లేదు, అకర్తవ్యం లేదు. హర్షం లేదు, శోకం లేదు. మరణించినా ఏం లేదు, బతుకున్నా ఏం లేదు. వారికి స్నేహము ఉండదు, మమత ఉండదు. సంతోషము ఉండదు, అసంతోషము ఉండదు. ద్వంద్వము ఉండదు, సంశయము ఉండదు. ఆసక్తి ఉండదు, నిరాసక్తి ఉండదు. మట్టి బంగారము రెండూ సమానమే వారికి. వారెప్పుడు కేవల క్రియలో ఆనందిస్తూ మహాకాశ స్వరూప బ్రహ్మలో లీనులయ్యి ఉండటం వల్ల ఆత్మను కూడా చూడరు. వారికి అప్పుడు సాధించవలసింది ఉండదు, సాధన ఉండదు. వారిని మరెవరితోనూ పోల్చలేం. అప్పుడు వారు తెలుసుకుని కూడా తెలియని వారు, చూసి కూడా చూడని వారు, పలికి కూడా పలకని వారు, తిని కూడా తినని వారు, నిద్రించి కూడా నిద్రించిన వారు. వారు సన్యాసులు కారు, సంసారులు కారు. ఎందుకంటే వారిదంతా గతించిపోయింది కనుక. ఆ సమయంలో వారు ఏమీ కారు. ఈ విధంగా క్రియాపరావస్థలో ఉండడాన్నే జ్ఞానం అంటారు. అప్పుడు వారు సమాధి స్థితిలో ఉండి కూడా సమాధివంతులు కారు. ఎందుకంటే ఈ స్థితిలో ఉండి కూడా వారు జడంలాగే ఉండి తమ పనులన్నీ చేస్తుంటారు. కానీ జడం మాదిరిగా ఉన్న వారు జడులు కారు. ఎందుకంటే వారు శూన్య బ్రహ్మలో స్థిరులై ఉండి అన్నీ చూడగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అందువల్ల పండితులైనప్పటికీ పండితులు కారు. ఇలా ఎంతవరకు చెప్పవచ్చునంటే వారిలో ద్వైతము లేదు, అద్వైతము లేదు. ఈ విధంగా క్రియాపరావస్థలో స్థితులై సమస్త తత్వాల జ్ఞానము పొందిన వారనే మహాశయులంటారు. వారు ఎక్కడా దేంట్లోనూ ఉండరు, కానీ అంతటా అన్నిట్లోనూ ఉన్నవారు. యోగిరాజులు ఇలా చెబుతుండేవారు. ఎక్కడో దూరంగా చేరశక్యం కాని తీర్థ స్నానానికి యాత్ర చేయడం వల్ల ఎన్నో రకాల అందమైన దృశ్యాలు, ఇతర తీర్థాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆకర్షణకు లొంగిపోయి అక్కడే ఆగిపోతే లక్ష్యము కనిపించదు, దాని సిద్ధి ప్రాప్తించదు. అందువల్ల వారు ఆత్మ సాధన చేస్తుంటే అనేక దేవతల దర్శనం దానంతట అదే అవుతుందని చెబుతుండేవారు. వారి దర్శనంతోనే జీవితం సఫలమైపోయిందని ఎవరైనా అనుకుంటే అది భ్రాంతి వల్ల కలిగిందే. అతను ఇంకా ముందుకు పోవలసి ఉంటుంది. ఇక్కడే ఆగిపోతే పని జరగదు. ఆగకుండా సాగుతూ పోతే దేవతలందరూ అతనికి సహాయపడుతూ ఉంటారు. తామే అతని చెయ్యి పట్టుకుని చేరవలసిన చోటికి చేరుస్తారు. ఈ సందర్భంలో కబీరు చెప్పిన మాట ఒకటి ఉంది. ఇస్ రాతే మే బీచ్ ముసాఫిర్ అక్బర్ మారే జాత్ హై. అంటే చేరవలసిన చోటికి చేరబోరని భావం. గమ్యం చేరిన తర్వాత దర్శనాన్ని గురించిన ప్రశ్నే ఏదీ ఉండదు. ఎందుకంటే అక్కడ మనసు, బుద్ధి రెండూ ఉండవు. అందువల్ల చూడటం అంటే దర్శనం పొందటమన్న ప్రశ్నే ఉండదు. ఇంతకు ముందు తెలుసుకోవటానికి, గుర్తుపట్టడానికి ఉపాయమేదీ ఉండదు. అక్కడ మీరు ఉండరు, ఈశ్వరుడు మాత్రమే ఉంటాడు. అక్కడ భక్తుడు లేడు, భగవంతుడు లేడు, ఆనందము లేదు, నిరానందము లేదు, ఇష్టము లేదు, అనిష్టము లేదు, జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు, బంధనము లేదు, ముక్తి లేదు. దేవి దేవులు కూడా ఎవరూ లేరు. అదొక నిర్విచనీయ చిన్మయావస్థ. అనిర్విచనీయమైన చిన్మయావస్థ.
లేదా చిన్మయ ప్రత్యక్ష స్వానుభూతి, అదే అద్వైత స్థితి. దీన్ని సూచిస్తూ మహాత్మా రామప్రసాద్ ఇలా అన్నారు. అంటే అదొక అద్భుతమైన గొప్ప తావు. అక్కడ గురు శిష్యులు కనిపించరు. హిందీలో ఉంది, చదువుతాను, చిన్నగానే ఉంది కాబట్టి. సే బడో అద్భుత్ రాజాజే తానే కురుశిష్య దేఖా నాయి, అంటే అదొక అద్భుతమైన గొప్ప తావు. అక్కడ గురు శిష్యులు కనిపించరు. దీన్నే యోగిరాజులు క్రియాపరావస్థ అన్నారు. ఈ స్థితి పొందినవాడే దీన్ని తెలుసుకుంటాడు. ఎందుకంటే ఒకటి ఉంటే రెండోది ఉండవలసిన బాధ్యత ఉంటుంది. కానీ అక్కడ ఉండేది కేవలం శూన్యమే. శూన్యమని చెప్పేవారు కూడా ఇక్కడ ఎవరు ఉండరు. ఈ స్థితిని గురించి చెబుతూ వారు ఆ సమయంలో మీరు అవాక్కుగా శూన్యవతుగా అయిపోతారు. నేను నిశ్చయంగా చెబుతున్నాను, ఒకనాడు అందరూ అక్కడికే వెళ్ళవలసి ఉంటుంది. మీరు ప్రయత్నం చేయండి, చేయకపోండి, కానీ దానికోసం మీరు లక్షల యోనుల్లో భ్రమణం చేయవలసి ఉంటుంది. అంటే కొన్ని లక్షల జన్మలు ఎత్తవలసి ఉంటుంది. కానీ సాధకులారా, ఈశ్వరుడు మీకు ఇచ్చిన మనస్సును, బుద్ధిని ఉపయోగించి ఆలోచించి చూడండి. లక్షలాది యోనుల్లో భ్రమణం చేయాలని మీరు కోరుతున్నారా? బుద్ధిమంతులైన సాధకులు అది కోరరు. మీరు బుద్ధిమంతులైన సాధకులైనట్లయితే ఆలోచించి చూడండి. గమ్యస్థలానికి వెళ్ళవలసే ఉన్నప్పుడు మరి ఆలస్యం దేనికి? సాధకులారా, మీలో ఒక సత్తా నిద్రిస్తూ ఉంది. దాన్ని నిద్రలోంచి మేలుకొలపండి. కొరడాతో కొట్టి లేపండి. ఆ వీరసత్తను గుర్రంలా మార్చి దాని మీద స్వారీ చేస్తూ వీరుల మాదిరిగా దర్పంతో సాగండి. కానీ పొరపాటున కళ్ళం మీ చేతిలోకి తీసుకోకుండా యజమాని చేతిలో పెట్టండి. అర్జునుడు చేసినట్లుగా అదే పని చెయ్యండి. ప్రపంచంలో ఉండండి, కానీ దాని మరును అంటకుండా చూసుకోండి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే గోతుల్లోకి మీ దేహరథం తాలూకు 6 చక్రాలను పడనివ్వకండి. దేహరథం తాలూకు 6 చక్రాలను పడనివ్వకండి. మళ్ళీ చదువుతా. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే గోతుల్లోకి మీ దేహరథం తాలూకు 6 చక్రాలను పడనివ్వకండి. అన్ని విధాలుగానే దుర్బలతను విడిచిపెట్టండి. ఎందుకంటే దుర్బలులైతే పాపం, దుర్బలతే మృత్యువు. మీ చావును మీరు పిలిచి తెచ్చుకోకండి. వీర సాధకులారా, మిమ్మల్ని మీరు దుర్బలులనుకుని దుర్బలులైపోయారు. కానీ మీరు అమృతస్య పుత్రాహ, అమృతపుత్రులు. పుట్టుకకు, చావుకు, ముసలితనానికి, జబ్బుకు అతీతులైన వారు. మీరు మీ స్వరూపాన్ని మరిచిపోయారు. కాళ్ళు చాచి నిద్రపోతూ మీరు అనేక రాత్రులు గడిపేశారు. ఒకసారి ఆలోచించండి. అలా కాళ్ళు నిగడదన్ని పడుకునే మీరు పోవలసి ఉంటుంది. ఈసారి వెన్నును నిటారుగా నిలిపి కూర్చోండి. ఈ పిచ్చివాడు మాట వినండి. నేను నిశ్చయంగా చెబుతున్నాను. క్రియాయోగ సాధన చెయ్యండి. క్రియాయోగం చేస్తేనే ఉంది ముక్తి, చేయకపోతేనే బంధనం. ఇదే సిద్ధ విద్య మనది. క్రియే సత్యం. సాధన ద్వారా మిమ్మల్ని మీరు ఉద్దీప్తుల్ని చేసుకున్నంత వరకు దేవతలు కూడా మీకు సాయం చేయరు. సత్వ, రజ, స్తమో గుణాలనే 3 జీవుడి శరీరంలో ఎప్పుడూ క్రీడలో మునిగి ఉంటాయి. జీవుడు ఈ 3 గుణాలకు అధీనుడు. ఈ 3 గుణాలే 3 దేవతలు. రజోగుణం సృష్టికర్త అయిన బ్రహ్మ, తమోగుణం నాశకరుడైన మహేశుడు, సత్వగుణం స్థితికారకుడైన అంటే పాలనకర్త అయిన విష్ణువు. శ్లోకం రజోభావ స్థితో బ్రహ్మ, సత్వభావ స్థితో హరి, క్రోధభావ స్థితో రుద్ర, స్తయో దేవ, త్రయో గుణ. జ్ఞాన సంక్రణీ తంత్రంలో 80 అంట. ఈ 3 గుణాలు జీవుడి దేహంలో ఆడుతున్నట్లుగానే విశ్వ ప్రకృతిలో కూడా ఆడుతున్నాయి. జీవుడి శరీరంలో బొడ్డుకి కింద తమోగుణం, బొడ్డు నుంచి కంఠం వరకు రజోగుణం, కంఠం నుంచి ఆజ్ఞాచక్రం వరకు సత్వగుణం, వాటికి పైన గుణాతీతం. మళ్ళీ చదువుతున్నా, ఇది మనకు తెలిసిందే గాని మళ్ళీ ముఖ్యమైనది కదా అని. జీవుడి శరీరంలో బొడ్డుకి కింద తమోగుణం, బొడ్డు నుంచి కంఠం వరకు రజోగుణం, కంఠం నుంచి ఆజ్ఞచక్రం వరకు సత్వగుణం, వాటికి పైన గుణాతీతం అంటే నిర్గుణ స్థితి ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు. శ్లోకం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మధ్యే తిష్టంతి రాజసాః, జగున్య గుణ వృత్తిస్థ, అధో గచ్చంతి తామసాః. గీత 14వ అధ్యాయంలో 18వ శ్లోకం అంట.
జీవుడు ఏ సమయంలో ఏ గుణానికి వశుడై ఉంటాడో ఆ సమయంలో అతని మనస్సు ఆ స్థానంలో నిలిచి ఉండి దాని వైపే మోహితుడవుతాడు. ఈ విధంగా సత్యం నుంచి తమస్సు వైపు, తమస్సు నుంచి సత్యం వైపు, సత్వం వైపు, సత్వం నుంచి తమస్సు వైపు, తమస్సు నుంచి సత్వం వైపు, పైకి కిందకి నిరంతరం పనిలో మునిగి ఉంటుంది మనస్సు. గుణాతీత స్థితిలోకి మనస్సు ఎన్నడూ పోదు. సాధన ద్వారా ఆ గుణాతీత స్థానానికి చేరి నిలకడ పొందడం వల్లే త్రిగుణాతీతావస్థ కలుగుతుంది. ఆ త్రిగుణాతీత అవస్థే బ్రహ్మం. అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కాని, దుర్గా, కాళీ, జగద్ధాత్రులు కాని ఎవరూ ఉండరు. హిందూ సంస్కృతిలో ఈ మూడు గుణాల్ని ముగ్గురు దేవతలుగా పరిగణిస్తారు. ఇతర మతస్థులు ఈ ముగ్గురు దేవతలను మన్నించరు. కానీ త్రిగుణాలను మాత్రం అందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే ఈ మూడు గుణాలు అందరి శరీరాల్లోనూ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. ఈ క్రియాయోగ సాధన వల్ల యోగి మనస్సు స్థిరమయ్యి ఒకానొక నిర్గుణావస్థలో కలిసిపోతుంది. అక్కడే ఎప్పుడూ ఉండిపోగల సామర్థ్యం యోగులకు ఉంటుంది. ఈ సందర్భంలో యోగిరాజులు తమ డైరీలో ఇలా రాసుకున్నారు. जितना पियोगे वत्ता मजूरी मिलेगा, सवारे 4 घड़ी रात रहते ప్రాణాయామం కర్నా ఆచ్చి హై. అంటే ప్రాణాయామం ఎంత చేస్తే అంత కూలి ముడుతుంది. అంటే ఎంత స్థిరత్వం ఏర్పడితే అంత ఆత్మదర్శనం కలుగుతుంది. తెల్లారగట్ల 4 గంటలకు లేచి ప్రాణాయామం చేయడం మంచిది. ఆ సమయంలో బాహ్య ప్రకృతి శాంతంగా ఉంటుంది. ఇదే ఆత్మ సాధనకు తగిన సమయం. 4ంటికి మనం 3ంటికి లేస్తున్నాంగా. తన కారణ స్వరూపమైన సముద్రం వైపు పరుగు తీయటం నదికి ధర్మం అన్నారు యోగిరాజులు. దాని కోరినా కోరకపోయినా సరే, కానీ ఎప్పటికీ ఒకప్పటికి తన కారణంలో లీనం కాక తప్పదు. అదేవిధంగా జీవుడు ధర్మం కూడా తన మూల స్వరూపమైన బ్రహ్మ వైపు పరుగు తీయటం. దీన్ని ఉద్దేశించే అర్జునుడిలా అంటాడు. శ్లోకం: యథా నదీనాం బహవోపవేగాః సముద్రమేవాపి ముఖా ద్రవంతి తథా తావామి నరలోక వీర విశంతి వక్త్రాన్యభి విజ్వలంతి. గీత 11వ అధ్యాయం 28వ శ్లోకం. నదులు సముద్రం వైపు సాగి దాంట్లో కలిసినట్టుగానే నరలోకంలోని వీరులు అన్ని వైపుల నుంచి ప్రదీప్తాలు, ప్రజ్వలితాలు అయిన నీ నోళ్లలోకి ప్రవేశిస్తున్నారు. జీవుడు తెలియని ఏ కారణం వలనో బ్రహ్మ నుంచి పతనం చెంది, అంటే తన స్వరూపాన్ని మరిచిపోయి ఎప్పటి నుంచో తెలియని అనంత కాలం నుంచి లక్షలు కోట్ల యోనుల్లో భ్రమణం చేస్తూ ఉన్నాడు. కాలక్రమానుసారంగా అతడు వికాస వివర్తనల భూమికలో చెట్లు, మొక్కలు, తీగలు, పొదలు, కీటకాలు, పక్షుల జన్మల నుంచి మానవ రూపంలోకి మారాడు. ఈ విధంగా ఉన్నత స్థాయిలను దాటుతూ ఒక మూల స్వరూపమైన బ్రహ్మ వైపు సాగుతూ ఉన్నాడు. అతడు కోరినా కోరకపోయినా కాల ప్రభావం వల్ల వికాస వివర్తాల ద్వారా ఎప్పుడో ఒకప్పుడు తన మూల స్థానానికి యాత్ర చేయవలసి వస్తుంది. ఇదే జీవుడి ధర్మం. 84 అంగుళాల నిడివిగల తన మానవ దేహం ఉన్నతి కోసం 84 లక్షల యోనిల్లో భ్రమణం చేయవలసి ఉంటుంది. మళ్ళీ చదువుతున్నా. 84 అంగుళాల నిడివిగల తన మానవ దేహం ఉన్నతి కోసం 84 లక్షల యోనుల్లో భ్రమణం చేయవలసి ఉంటుంది. అంతేకాదు, మానవ రూపంలో జన్మ ఎత్తి కూడా అతడు తన మానవ మస్తిష్కాన్ని బ్రహ్మజ్ఞానం పొందటానికి ఉపయోగపడే విధంగా చేయటానికి ఇంకా 10 లక్షల సంవత్సరాలు ప్రాకృతిక వివర్తన అంటే వికాసం అవసరమవుతుంది. ఇందువల్లే యోగిరాజులు ఈ ప్రాకృతిక వివర్తం లేదా పరివర్తన తాలూకు కాలావధిని ఎక్కువగా తగ్గించడానికి క్రియాయుగం సమర్థమైందని అంటుండేవారు. అసలైతే మనం ఈ క్రియాయోగం చేయకపోతే అలా అన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందంట. ఇది చేస్తే మనకు అవసరం లేకుండా మన సిద్ధ విద్య, ఇది క్రియాయోగం అన్నా సిద్ధ విద్య అన్నా మనదే. దీన్ని వివరంగా లెక్కలు కట్టి ఇలా చెప్పారు. 8 గంటల పాటు క్రియాయోగ సాధన చేయడం వల్ల యోగి మెదడు 1000 సంవత్సరాల ప్రాకృతిక వికాసానికి సమానంగా వికాసం చెందుతుంది. మళ్ళీ చదువుతున్నా. 8 గంటల పాటు, ఇది మల్లిశాల స్వామి కూడా మనకి చెప్తారు. ఇది
8 గంటల పాటు క్రియాయోగ సాధన చేయటం వల్ల యోగి మెదడు 1000 సంవత్సరాల ప్రాకృతిక వికాసానికి సమానంగా వికాసం చెందుతుంది. ఏదైనా వస్తువును పొందటానికి ప్రయత్నిస్తున్న వారిని లేదా సాధన చేస్తున్న వారిని మాత్రమే సాధకులని అంటాం. ఆ వస్తువును పొంది దాంతో ఏకమైపోయిన వారిని, తాదాత్మ్యం కుదుర్చుకుంటూ లయమైపోయిన వారు అంటే యుక్తతమ అవస్థ పొందేవారు మాత్రమే యోగులు. ఈ నిమిత్త ప్రాప్తి ఉండకపోవడం వల్ల యోగి సాధకుడని అనిపించుకోడు. అంటే సాధకావస్థలో చూడటం, వినటం అన్న వృత్తి ఉంది. ఎందుకంటే అప్పుడు కూడా అతని మనస్సు, ఇచ్ఛ పనిచేస్తూనే ఉంటాయి. ఇందువల్ల యోగిరాజులు అలా రాశారు: ఒక ఇంటి లోపలికి పగటి వెలుతురు పోతూ ఉండి తలుపు మూసి ఉన్న మీదట బయట ఏదైనా ఒక పక్షి ఎగిరి వెళుతూ ఉంటే దాని నీడ గోడ మీద కనిపించినట్లే మనసులో వెలుతురు ప్రసరించినప్పుడు దేవతలు మొదలైన వారి దర్శనం కలుగుతుంది. మరలా చదువుతున్నా. ఒక పక్షి ఎగిరి వెళ్తూ ఉంటే దాని నీడ గోడ మీద కనిపించినట్లే మనసులో వెలుతురు ప్రసరించినప్పుడు దేవతలు మొదలైన వారి దర్శనం కలుగుతుంది. ఈ అవస్థలో బ్రహ్మ, నేను అన్న ఈ 2 సత్తలే తెలుస్తూ ఉంటాయి. అంటే ఎవరు సాధన చేస్తున్నారో, ఎవరిని గురించి సాధన చేస్తున్నారో ఈ 2 ఉంటాయి. అందువల్ల యోగిరాజులు ఇలా రాశారు. అంటే కాళిని గురించి చింతన చేస్తూ కాళి అయిపోయాడు. ఇప్పుడు కాళి బాబా లేదా తండ్రి కావలసి ఉంటుంది. అంటే వర్తమాన శూన్యం లోపలి శూన్యమైన బ్రహ్మ. అంటే ఏ మహాశూన్యం వల్ల పంచభూతాల్లోని చివరి భూతమైన వర్తమాన శూన్యం పుడుతుందో అది. ఆత్మసూర్యుణ్ణి చూస్తుంటే ఆ మహాశూన్యం సిద్ధిస్తుంది. కానీ యోగులకు దాంతో సంబంధమేమీ లేదు. ఎందుకంటే స్థిరత్వం పేరే యోగం. స్థిరుడైన వాడే యోగి. యోగి సమాధిలో మునిగి ఉన్నప్పుడు, అంటే క్రియాపరావస్థ పొందినప్పుడు అతనికి చూడడం, వినటం, ప్రాప్తి అప్రాప్తి వంటిదేమీ ఉండదు. ఇందుకే వారిలా రాశారు. అంటే మనస్సు లేని అవస్థ, అంటే నివృత్తి అవస్థ ఎలా ఏర్పడుతుందో మనసుకు తెలియదు. కానీ తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అప్పుడు మనస్సులా ఉండదు. తనను తాను కోల్పోతుంది. ఇక తెలుసుకోవడమే మిగిలిపోయింది. ఈ విధంగా కలిగిన క్రియాపరావస్థలో తానున్న దానికి ఉనికి లేకపోవడంతో కర్మ పని ఏది ఉండదు. ఎందుకంటే కర్మ చేయవలసిన వాడే, లేకపోతే కర్మ చేసేదెవరు? కానీ సాధక క్షేత్రంలో కర్త నేను, కరణం క్రియ, అధికరణం శరీరం అన్నీ ఉన్నాయి. కానీ పొందవలసినదేదో అంటే బ్రహ్మ అదే లేదు. కానీ యోగికి క్రియాపరావస్థలో కర్మ లేకపోవడంలో నిష్క్రియత ఉంది. ఎందుకంటే ఆ అవస్థలో సమస్త గుణాలు ఆకాశంలో కలిసి ఉండటం వల్ల పని లేకుండా ఉంటాయి. క్రియాపరావస్థలో తానన్నది లేని స్థితి ఏమిటో తెలుసుకోవడానికి వీలు కాదు. ఎందుకంటే తెలుసుకునేవాడే లేనప్పుడు తెలుసుకునేది ఎవరు? అయితే క్రియ ఎందుకు చేస్తున్నాను? గురువుగారు చెప్పారు కనుక చేస్తున్నాను. కానీ దీని క్రియకు చివరి పరిణామం ఏమవుతుంది? అది అజ్ఞేయం, అంటే తెలుసుకోజాలనిది. ఈ మాట మీదట ఒక భక్తుడు జిజ్ఞాస ప్రకటించాడు. అందరూ ఏదైనా పొందాలని ఆశతోనే కర్మ చేస్తారు. క్రియ చేయడం వల్ల ఏదీ ప్రాప్తించినప్పుడు అందరూ క్రియ ఎందుకు చేస్తారు? దానికి యోగిరాజులు ఇలా అన్నారు: మూర్ఖులు అదే చేస్తారు. అంటే ఈ స్థితిలో ప్రాప్తి అప్రాప్తాలు లేవు, లాభ నష్టాలు లేవు. ఆ సమయంలో 3 గుణాలు ఏకమైపోయినందువల్ల గుణాతీతావస్థ కలుగుతుంది. అది అవ్యక్తం కావడం వల్లే ధర్మాభావం. అంటే అప్పుడు ధర్మము అధర్మము ఏమీ ఉండవు. ధర్మము కర్మము లేకపోవడం వల్ల వాటికి దృష్టాంతమేదీ ఉండదు. నీటికుండే గుణము ధర్మము దేంట్లో ఉంటే అదే జలం. కానీ గుణాతీత ధర్మాతీత అవస్థలో ఆ నీరు ఉండదు. ఆ ప్రకారంగానే క్రియాపరావస్థ ఈ స్థితిలో తానన్నది ఉండకపోవడం వల్ల మరో దిశ వైపు మనస్సు పోవడం లాంటి అధర్మము ఉండదు, ధర్మము ఉండదు. ధర్మ శబ్దానికి ఎప్పుడు ఉండేది శాశ్వతమైనది అని అర్థం. ప్రాణి మాతృలకు ధర్మమైన శ్వాస పోవటం వల్ల ఆత్మలో స్థిరత్వం ఏర్పడుతుంది. అందుకని యోగిరాజులు ఇలా రాశారు: మనస్సులో మరోవైపు పోనివ్వకూడదు. మనసును మనసుతోనే చూడాలి. శరీరం స్థిరం కానంత వరకు మనసు కళ్ళు నిలకడ పొందితే మట్టుకు ఏమవుతుంది? ఈ రోజున శ్వాస బొత్తిగా బయటకు రావటం మానేసింది. మత్తెక్కిన వాడికి మాదిరిగా గొప్ప ఆనందంగా ఉంది. ఏదైనా గ్రహించే వారికి గాని చూసేవారికి గాని తత్వజ్ఞానం ప్రాప్తించదు. ఎందుకంటే 2 అనేవి ఉండవు కాబట్టి.
ఏదైనా గ్రహించడం గాని చూడడం గాని సంభవం కాదు. క్రియాపరావస్థలో రెండింటికి ఉనికి లేదు. అందువల్ల అక్కడ ఏమీ ఉండదు, మౌనం మాత్రమే ఉంటుంది. రెండో వైపు మనస్సు పెట్టడం అనేది బంధనం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. 243వ పేజీ వరకు చదివానండి ఈరోజు. 9వ అధ్యాయంలో 4వ భాగం. మరలా ఇదే పేజీ మళ్ళీ చదివి నెక్స్ట్ భాగంలోకి వెళ్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.